Hello students, welcome back to our channel Maths by Shravan video. ఈ వీడియో లెక్చర్లో ఎక్సైజ్ 2D సెట్స్ అండ్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో ఎక్సైజ్ 2D చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం f of x x square then find f of 1.1 minus f of 1 by 1.1 minus 1. సో మనం f of 1.1 minus f of 1, సో ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే f of 1.1 అంటే ఇక్కడ x ఉండే దగ్గర 1.1 రాయాలి, అంటే 1.1 హోల్ స్క్వేర్, f of 1 అంటే 1 స్క్వేర్, ఇక్కడ 1.1 మైనస్ 1 అంటే 0.1. మీ అందరికీ తెలుసు 11 స్క్వేర్ అంటే 121, అలా 1.1 ఇంటూ 1.1 అంటే మీకు 121 వస్తుంది. ఇక్కడ ఒక డెసిమల్, ఇక్కడ ఒక డెసిమల్, 2 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టాలి, అంటే 1.21 బై 0.1 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 1.21 మైనస్ 1, 1.21లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 0.1 బై 0.21. దీన్ని ఇంటూ 10 బై 10 చేద్దాం, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇంటూ 10 అంటే దీన్ని 10తో మల్టిప్లై చేస్తే డినామినేటర్ 1 అవుతుంది, న్యూమరేటర్ 2.1 అవుతుంది. సో ఆన్సర్ వచ్చి 2.1. ఇంటూ 10 బై 10 చేస్తే చాలు, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డొమైన్ ఆఫ్ ద ఫంక్షన్ f of x ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 బై x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 అన్నారు. సో దీనికి డొమైన్ అంటే మనం ఇచ్చే వాల్యూస్ వల్ల ఇది డిఫైనబుల్ వాల్యూస్ రావాలి, అన్డిఫైన్డ్ వాల్యూస్ రాకూడదు. అంటే డినామినేటర్లో 0 వస్తే అన్డిఫైన్, ఇన్ఫినిటీ వస్తుంది. అలా డినామినేటర్లో 0 రాకూడదు అంటే ఇక్కడ మీకు డినామినేటర్లో ఈ వాల్యూ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూస్ రాస్తే మీకు 0 వస్తుందో ఆ వాల్యూస్ రాయకూడదు. అంటే x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 12 అంటే మీకు ఏ వాల్యూస్ వస్తాయంటే 6 2 = 12. అవునా. అంటే వీటిని మీరు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ కానీ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 6 రాసినా ఎక్స్ ప్లేస్లో 2 రాసినా డినామినేటర్ 0 అవుతుంది. అంటే ఎక్స్ డొమైన్లో 6 కాకూడదు, 2 కాకూడదు, రిమైనింగ్ ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు. అంటే డొమైన్ ఏమవుతుందంటే సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, అన్ని రియల్ నెంబర్స్, బట్ ఎక్సెప్ట్ ఈ రెండు వాల్యూస్ రాస్తే డినామినేటర్ 0 వస్తుంది. కాబట్టి ఆ రెండు తప్ప ఇంక ఏ వాల్యూస్ రాసినా డొమైనే. నెక్స్ట్ వన్, ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x ఈక్వల్ టు √x మైనస్ 1. √x మైనస్ 1 అంటే ఇక్కడ నెగిటివ్ రాకుండా ఏ వాల్యూ అయినా ఇవ్వచ్చు. డొమైన్ నెగిటివ్ వస్తే ఇమాజినరీ అయిపోతుంది. అంటే మీరు ఇక్కడ డొమైన్లో 1 రాశారంటే 1 మైనస్ 1 0, 2 రాశారంటే 2 మైనస్ 1 1, 3 రాశారంటే 3 మైనస్ 1 2. 1 కంటే తక్కువ వాల్యూస్ రాశారంటే 0 రాస్తే నెగిటివ్ వస్తుంది. అంటే 1 కంటే తక్కువ వాల్యూస్ రాయకూడదు. ఎక్కడి నుంచి రాయాలి? 1 నుంచి మీరు ఇన్ఫినిటీ వరకు ఏ వాల్యూ అయినా రాయొచ్చు. మీకు ఆన్సర్ ఏమొస్తుంది? 1 రాసినప్పుడు 0 వస్తుంది. 1 రాస్తే 1 మైనస్ 1 0, 2 రాస్తే 1, 3 రాస్తే 2, అలా 0 నుంచి ఇన్ఫినిటీ వరకు మీకు రేంజ్ ఆన్సర్స్ వస్తాయి. అర్థమైందా? డొమైన్ రేంజ్. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే, ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x ఈక్వల్ టు మోడులస్ x మైనస్ 1. సో ఈ మోడులస్ x మైనస్ 1కి డొమైన్ మీరు ఏ వాల్యూ రాసినా ఇన్ఫినిటీ రాదు, డినామినేటర్ నుండి 0 వస్తేనే ఇన్ఫినిటీ వచ్చేది. అంటే ఎక్స్ ప్లేస్లో ఎనీ రియల్ నెంబర్ యూ కెన్ రైట్. రేంజ్ కూడా మీకేమవుతుందంటే మోడులస్ ఉంది కాబట్టి నెగిటివ్ నెంబర్స్ రావు, మిగతా అన్ని రియల్ నెంబర్స్ రావచ్చు. అంటే నాన్ నెగిటివ్ రియల్ నెంబర్స్ వస్తాయి రేంజ్లో. సో ఫిఫ్త్ ప్రాబ్లంలో లెట్ f ఈక్వల్ టు x స్క్వేర్ బై 1 ప్లస్ x స్క్వేర్, x బిలాంగ్స్ టు r బి ఏ ఫంక్షన్ ఫ్రమ్ r ఇంటూ r, డిటర్మైన్ రేంజ్ ఆఫ్ f. రేంజ్ ఇది అవుతుంది. ఎలా అంటే ఫస్ట్ మనం 0 రాసామంటే 0 స్క్వేర్ బై 1 ప్లస్ 0, 0 బై ఎనీథింగ్ 0కి 1 రాశారనుకోండి 1 బై 1 ప్లస్ 1 బై 2, 2 రాస్తే 4 బై 5, 3 రాస్తే 9 బై 10. ఈ వాల్యూస్ చూడండి, ఇవన్నీ 0 పాయింట్ సంథింగ్ వస్తాయి. అలా మీకు ఎలా వస్తుంది అంటే మ్యాక్సిమం 1 వరకు, అంటే 1 అప్రోచ్ అయ్యేంత వరకు వస్తుంది రేంజ్. 0తో స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం 0 పాయింట్ సంథింగ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1. సో రేంజ్ వచ్చి ఇది అవుతుంది ఫిఫ్త్ సమ్. ఓకే.
నెక్స్ట్ 6th వన్ చూసినట్లయితే a, b such that a, b belongs to n and a equal to b square are the following true. ఇది ట్రూ అని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్కి వచ్చామంటే దీనికి ఒక ఎగ్జాంపుల్, ఇది ఫాల్సే, అది ఎలా అనేది చెప్తాను. 2 అనేది న్యాచురల్ నెంబరు, బట్ మీకు 2 స్క్వేర్ నాట్ ఈక్వల్ టు 4. అంటే మీకు ఏం కావాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏ బి స్క్వేర్ అవ్వాలంటున్నాడు. ఏ ఎంత 2 అనేది 4కి ఈక్వల్ కాదు కదా. 2, అనేది ఏ బి. ఇక్కడ ఏంటి, ఏ బి బిలాంగ్స్ టు ఆర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎన్. ఇది మనకు ట్రూ కాదు, ఏ బి కాదు, ఏ బిలాంగ్స్ టు ఆర్, ఇది ట్రూ కాదు కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ వన్, ఏ బి బిలాంగ్స్ టు ఆర్, బి ఏ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం, 9, 3. మన కండిషన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ అన్నాడు. ఏ ఈక్వల్ టు బి స్క్వేర్ అంటే సెకండ్ కోఆర్డినేట్ స్క్వేర్ ఇక్కడ ఉండాలి. అంటే ఇది 9, 3 ఆర్లో ఉంది, బట్ 3, 9 డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. ఎందుకంటే దీని స్క్వేర్ ఇది కాదు కదా, 3 ఈక్వల్ టు 9 స్క్వేరా, నో. కాబట్టి ఇది కూడా ఫాల్సు. నెక్స్ట్ వన్ వస్తే ఏ బి బిలాంగ్స్ టు ఆర్, బి సి బిలాంగ్స్ టు ఆర్ ఇంప్లైజ్ ఏ సి. ఇది కూడా ఫాల్సే. ఎలా అని ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను చూడండి. 16, 4 అంటే 4 స్క్వేర్ 16, ఇది ఆర్లో ఉంటుంది. అలానే 4, 2 స్క్వేర్ 4, ఇది ఆర్లో ఉంటుంది. అలా అని ఇప్పుడు ఏమన్నాడు, ఏ బి, బి సి అయితే ఏ సి 16 ఇది ఉంటుందా? 2 స్క్వేర్ 16 కాదు కదా, డస్ నాట్. ఈ నెంబర్ స్క్వేర్ ఇక్కడ ఉండాలి. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్ 7th వన్కి వచ్చామంటే ఏ ఇచ్చాడు, బి ఇచ్చారు, ఎఫ్ అనేది ఒక ఫంక్షన్ ఇచ్చాడు, అంటే రిలేషన్ ఇచ్చాడు. ఎఫ్ అనేది రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి అన్నాడు. ఎఫ్ ఏ టు బి రిలేషన్ అవుతుందా? రిలేషన్ అవ్వాలి అంటే ఎఫ్లో ప్రతి ఆడోడి పేరులో ఫస్ట్ ఎలిమెంట్స్ అన్నీ ఏ నుంచి ఉన్నాయి, సెకండ్ ఎలిమెంట్స్ అన్నీ బి నుంచి ఉన్నాయి. కాబట్టి ఎఫ్ ఈజ్ ఏ రిలేషన్ అనేది ఎస్. బట్ ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ అంటే నో 2 ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ ఇమేజ్ అన్నట్టు. అంటే 2 ఎలిమెంట్స్కి సేమ్ ఇమేజ్ ఉండకూడదు, లేదా ఫస్ట్ కోఆర్డినేట్స్ రిపీట్ కాకూడదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇది ఫంక్షన్ కాదు. ఓకేనా, 7th వన్. నెక్స్ట్ 8th ప్రాబ్లంకి వచ్చామంటే లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ జెడ్ క్రాస్ జెడ్ డిఫైన్డ్ బై ఇలా ఏ బి, ఏబి, ఏ ఇంటూ బి ఏ ప్లస్ బి, ఏ బి బిలాంగ్స్ టు జెడ్. ఇది ఫంక్షన్ అవుతుందా? కాకపోతే మనం జస్టిఫై చేయాలి ఎందుకు కాదు అనేసి. సో దానికి రీజన్ ఏంటంటే 2, 6 అలానే -2, -6 రెండు జెడ్లో ఉంటాయి. ఇప్పుడేమవుతుంది, ఈ కండిషన్ ప్రకారం 2 × 6, 2 6 12, 2 + 6 8 ఇది ఫంక్షన్లో ఉంటుంది. అలానే -2 × -6 12, -2 -6 -8 అంటే ఈ రెండు ఎఫ్లో ఉంటాయి. బట్ నేనేం చెప్తున్నాను, ఒక రిలేషన్ ఫంక్షన్ అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్కి యూనిక్ ఇమేజ్ ఉండాలి. 2 ఎలిమెంట్స్కి డిఫరెంట్ ఇమేజెస్ వచ్చాయి, యూనిక్ ఇమేజ్ ఉండాలి. 12కి 8 అయితే 12కి 8 ఉండాలి, మళ్ళీ -8 వచ్చింది. లేదా ఇంకొక విధంగా ఒక రిలేషన్లో ఫస్ట్ కోఆర్డినేట్స్ రిపీట్ అయితే అది ఫంక్షన్ కాదు. సో దిస్ ఈజ్ నాట్ ఫంక్షన్. 2 రకాలుగా చెప్పాలంటే యూనిక్ ఇమేజ్ అనేది ఒక కాన్సెప్ట్, లేదా ఫస్ట్ కోఆర్డినేట్ రిపీట్ కాకూడదు అనేది. నెక్స్ట్ వన్, ఏ అనేది ఇలా ఇచ్చాడు 9, 10, 11, 12, 13, n to n, a to n వచ్చి ఎఫ్ అనేది ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ n వచ్చి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ n. అంటే ఎఫ్ ఆఫ్ 9 అంటే ఏంటంటే హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 9 ఉండాలి. సో 9కి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్, 9 ప్రైమ్ ఫ్యాక్టర్స్ 3 ఒకటే కాబట్టి 3 వస్తుంది. ఎఫ్ ఆఫ్ 10 అంటే 10కి హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్, 10కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 ఉంటాయి, 2, 5, 2 టేబుల్లో వస్తుంది, 5 టేబుల్లో వస్తుంది. ఈ రెండిట్లో పెద్దది ఏది 5. అలానే ఎఫ్ ఆఫ్ 11 అంటే 11 హైయెస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ 11.
ఎఫ్ ఆఫ్ 12 అంటే 12కి 2 6 జారు 2 3 జారు, ఈ రెండిట్లో పెద్దది రాయాలి. అలానే ఎఫ్ ఆఫ్ 13కి 13. సో ఇప్పుడు ఏం రాయమంటున్నాడు, రేంజ్. వీటిలో రాయాలి ఒక సెట్లో. రేంజ్ ఏమవుతుందంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ 3 5 2 సార్లు వస్తే ఒకసారి రాయొచ్చు కదా, 3 5 11 13. ఓకేనా. సెకండ్ రౌండ్లో ఫస్ట్ సమ్. ద రిలేషన్ ఎఫ్ ఈస్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 3, 3x 3 లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 10. అలానే జీ వచ్చి ఇలా ఇచ్చారు, ఎక్స్ స్క్వేర్ 0 లెస్ దాన్ 2 ఇచ్చారు, ఇక్కడ 2 to 10 3x. అయితే ఎఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ అంటున్నాడు, జీ ఈజ్ నాట్ ఫంక్షన్ ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది మన దగ్గర, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ ఉంది కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా ఉంది, ఎక్స్ స్క్వేర్ 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 3, 3x 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. సో ఇప్పుడు మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని 3 దగ్గర చూద్దాం. 3 దగ్గర అంటే ఫంక్షన్ అంటే యూనిక్ ఇమేజ్ ఉండాలి ప్రతి ఎలిమెంట్కి. ఇప్పుడు 3 దగ్గర ఎఫ్ ఆఫ్ 3 ఈ కేసు తీసుకుంటే 3 స్క్వేర్ 9. సో అలానే ఇక్కడ 3కి కూడా 3x అన్నాడు. ఎఫ్ ఆఫ్ 3 అంటే 3 × 3 9. ఇంకా ఏ నెంబర్ దగ్గరైనా మీరు చూడండి, 0కి 0 స్క్వేర్, 1కి 1 స్క్వేర్, 2కి 2 స్క్వేర్ మ్యాచ్ అవ్వవు. ఇక్కడ 4 తీసుకున్నాం అనుకోండి, 3 4 = 12. అంటే ఏ ఎలిమెంట్కి కానీ సేమ్ ఇమేజ్ రాదు. అలా యూనిక్ ఇమేజ్ వస్తే ఎఫ్ అనేది ఫంక్షన్ అని మనం చెప్పచ్చు. బట్ కమింగ్ టు జీ ఆఫ్ ఎక్స్కి వచ్చామంటే ఎక్స్ స్క్వేర్ 3x ఇక్కడ కూడా, కానీ ఇక్కడ 0 నుంచి 2 వరకు, ఇక్కడ 2 to 10 కదా. 2 దగ్గర చూద్దాం. అట్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఏమవుతుంది, జీ ఆఫ్ 2 స్క్వేర్ 4. బట్ జీ ఆఫ్ 2 ఈ కేసు తీసుకోండి, 3 × 2 6. ఈ రెండు సేమ్ కాదు, డిఫరెంట్ ఇమేజెస్ వచ్చాయి. ఒక 2కే 2 ఇమేజ్లు వస్తున్నాయి. అలా వస్తే అది ఫంక్షన్ కాదు అని మనం చెప్తాం. జీ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తే సెకండ్ ప్రాబ్లము, ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్. defined respectively f of x x plus 1, g of x 2x minus 3. Then find f plus g, f minus g, f by g. f of x ఉంది అక్కడ, x plus 1, g of x 2x minus 3. ఏం కనుక్కోవాలి ఇప్పుడు, f plus g అంటే f of x plus g of x అని. f of x x plus 1 ప్లస్ g of x వచ్చి 2x minus 3. 2x plus x 3x minus 3 plus 1 minus 2. 3x minus 2. నెక్స్ట్ ఏమడుగుతున్నారు, f minus g. f minus g of x అని అర్థం. f minus g అంటే f of x minus g of x. f of x x plus 1 minus g of x అంటే 2x, ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మైనస్ 2x ప్లస్ x వచ్చి మైనస్ x ప్లస్ 3 ప్లస్ 1 ప్లస్ 4. నెక్స్ట్ f బై g ఆఫ్ x అడుగుతున్నారు. f ఆఫ్ x బై g ఆఫ్ x అంటే f ఆఫ్ x ఏంటి, x ప్లస్ 1, g ఆఫ్ x 2x మైనస్ 3. ఓకేనా. బట్ డినామినేటర్లో 3/2 రాకూడదు. ఇక్కడ 3/2 రాస్తే 0 వస్తుంది. డినామినేటర్ నెవర్ బీ 0 ఆ కండిషన్ ప్రకారం. సో నెక్స్ట్ వచ్చి ఎఫ్ 1 1 2 3 0 -1 -1 3 బిఏ ఫంక్షన్ అని ఇచ్చినాడు. ఫ్రమ్ z to z డిఫైన్డ్ బై f of x ax plus b ఫర్ సమ్ ఇంటీజర్స్ a, b. డిటర్మైన్ a, b అన్నాడు. ab డిటర్మైన్ చేయమంటున్నాడు. f of x ax plus b అంట. సో ఇక్కడ 1 ఇమేజ్ 1 అని, అంటే f of 1 ఈక్వల్ టు 1 అని ఈ ఫంక్షన్ ప్రకారం. అంటే దీంట్లో x ఉండే దగ్గర 1 రాస్తే a ప్లస్ b ఈక్వల్ టు 1. నెక్స్ట్ f of 2 ఈక్వల్ టు 3. f of 2 అంటే ఇక్కడ x ప్లస్లో 2 రాస్తున్నాం,
a ఇంటూ 2 ప్లస్ b ఈక్వల్ టు 3 అని ఈ రెండు రాద్దాం ఒకదాని కింద ఒకటి. ఇక్కడ నేను 2a ప్లస్ b 3 అని రాస్తున్నా. ఈ ఈక్వేషన్ రాశాను, సైన్స్ చేంజ్ చేశాను. a మైనస్ 2a మైనస్ a 1 మైనస్ 3 మైనస్ 2. సో ఏ వాల్యూ ఏమవుతుంది, ప్లస్ 2 అవుతుంది. నెక్స్ట్ b కావాలన్నా, b కావాలంటే ఇక్కడే రాద్దాం. a ప్లస్ b 1 కదా, దీంట్లో a ప్లస్లో 2 రాద్దాం. సో b ఈక్వల్ టు 1 మైనస్ 2 మైనస్ 1. ఓకేనా, అది ఏ సమ్ము, థర్డ్ సమ్ము. థర్డ్ రోమన్కి వచ్చామంటే థర్డ్ రోమన్లో ఫస్ట్ సమ్ము. ఎఫ్ ఇచ్చారు, జీ ఇచ్చారు ఫంక్షన్స్. దెన్ ఫైండ్ ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, 2f ప్లస్ 4g అవి. సో ఇప్పుడు మనకు ఎఫ్ ప్లస్ జీకి ఎఫ్ మైనస్ జీకి వాటికి ఏమవుతుందంటే ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ అనేది డొమైన్, ఈజ్ డొమైన్ ఆఫ్ దీస్ ఆల్ ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ. ఓకేనా, ఎఫ్జీకి వాటన్నిటికీ. సో దానికి ఏం చేస్తున్నామంటే ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ ఏంటి, ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ అంటే ఎఫ్కి జీకి కామన్గా ఉండే ఆడోడి పేర్స్ ఏంటి, కామన్. ఎఫ్కి జీకి కామన్గా ఉండేది ఏమున్నాయి కామన్గా, ఎఫ్కి జీకి. సో ఎఫ్ ఇంటర్సెక్షన్ డి డొమైన్లో ఇంటర్సెక్షన్ అంటే ఎఫ్ డొమైన్ చూసామంటే డొమైన్ ఆఫ్ ఎఫ్, డొమైన్ ఆఫ్ ఎఫ్ చూస్తే 4, 5, 6. అలానే డొమైన్ ఆఫ్ జీ చూసామంటే 4, 6, 8. ఇప్పుడు ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ డొమైన్, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇంటర్సెక్షన్ జీ. డొమైన్లో కామన్ 4 ఉంది రెండిట్లో, నెక్స్ట్ 6 ఉంది. సో ఇప్పుడు ఎఫ్ ప్లస్ జీ కావాలి అంటే ఎఫ్ ప్లస్ జీ అంటే 4, ఎఫ్లో 4 చూడాలి. ఓకేనా, ఎఫ్లో 4, అలానే ఎఫ్లో 6. ఈ 4కి ఇమేజ్ చూసుకోవాలి. ఇక్కడ 4కి ఇమేజ్ ఎంత ఉంది, ఎఫ్లో 5. అలానే జీలో 4కి ఇమేజ్ ఎంత ఉంది, -4. సో అలానే 6కి ఇమేజ్ ఏంటి ఇక్కడ, -4. ఇక్కడ 6కి ఇమేజ్ ఏంటి, 6కి ఇమేజ్ 5. ప్లస్ కాబట్టి ప్లస్ పెట్టాలి. ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చిందంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో ఏమొస్తుందంటే ఇక్కడ 4, 5 - 4 1, 6, 5 - 4 1, 4, 1, 6, 1 ఎఫ్ ప్లస్ జీ. అలానే ఎఫ్ మైనస్ జీ అంటే ఏం చేయాలంటే ఇదే సేమ్ 4, వీటిని మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సేమ్ డొమైన్ 6, ఇక్కడ ప్లస్ కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. సో ఏమొస్తుంది 4, 9, 4, 9 ఎఫ్ మైనస్ జీ, 6, -9. ఓకేనా, నెక్స్ట్ 2f అంటే ఏం చేయాలంటే ఎఫ్లో కోడొమైన్ ఎలిమెంట్స్ని అంటే రేంజ్ ఎలిమెంట్స్ని 2తో మల్టిప్లై చేయాలి. అంటే 4, 2 5s are 10, 5, 6 2s are 12, 6, 4 2s are 8. ఇలా. అలానే మనకేం కనుక్కోమంటున్నాడు నెక్స్ట్ 2f ప్లస్ 4g కదా. 4g అంటే సేమ్ డొమైన్ అలానే ఉంచి కోడొమైన్ని 4తో మల్టిప్లై చేయాలి. 4 4s are 16, 6 4 5s are 20. ఇక్కడ చూడండి, దీన్ని 4తో మల్టిప్లై చేస్తున్నా కోడొమైన్ని. ఓకేనా, 8 4 5s are 20. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. 2f ప్లస్ 4g. ఓకేనా, 2f ప్లస్ 4g చేయాలంటే 2fకి 4gకి కామన్గా ఉండే డొమైన్
4 ఉంది కామన్ 4. వీటి కోడొమైన్స్ని అంటే రేంజ్ వాటిని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాము? 10 - 16 అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10 - 16 ఓకేనా, -6. నెక్స్ట్ కామన్గా ఉండేది 6. ఈ ఇమేజెస్ని యాడ్ చేయాలి. -8 ఇక్కడ ఇమేజ్ 20, -8 + 20, 20లో 8 పోతే 12 ఓకేనా. ఇంకా F+4 మనల్ని అడిగింది. F+4 F × G. F+4 అంటే ఏం లేదు, Fలో ఉండే కోడొమైన్ వాటికి 4 యాడ్ చేస్తా వెళ్ళాలి ఓకేనా. వీటికి 4 యాడ్ చేయాలి అంటే 4 అక్కడ 5 ఉంది, 4 యాడ్ చేస్తే 9, మళ్ళా 5 ఉంది 10, 6 ఉంది 4 యాడ్ చేసామంటే 0 ఓకేనా. అలానే F × G. F × G అంటే సేమ్. సో మీరు గుర్తుపెట్టుకోండి, Fకి Gకి కామను 4, 6 ఓకే. ఇప్పుడు Fలో 4 ఇమేజ్ని Gలో 4 ఇమేజ్ని మల్టిప్లై చేయాలి. Fలో 4 ఇమేజ్ 5, Gలో 4 ఇమేజ్ -4. ఈ 5ని -4ని మల్టిప్లై చేయాలి. 5 × -4 -20. ఇప్పుడు 6 ఇమేజ్ Fలో 6 ఇమేజ్ Fలో -4, Gలో 6 ఇమేజ్ 5, -4 × 5 -20 ఇక్కడ కూడా. సో F/G అన్నా కూడా అంతే. F/G అంటే ఈ 4, 6 కామన్ ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి? Fలో 4 ఇమేజ్ బై Gలో 4 ఇమేజ్. Fలో 4 ఇమేజ్ 5, Gలో 4 ఇమేజ్ -4 అంటే 5/-4. అలానే Fలో 6 ఇమేజ్ బై Gలో 6 ఇమేజ్ -4/5 ఓకేనా. ఇలా ఈజీగా F ఇంటర్సెక్షన్ G, F డొమైన్ G డొమైన్లో ఇంటర్సెక్షన్ తీసుకొని వాటికి చేసుకుంటూ రావాలి ఓకే. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వద్దాం. సో F, G ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్. F(x) 2x - 1, G(x) x², దెన్ ఫైండ్ ఈ వాల్యూస్ అన్నారు. సో దానికి ఏం చేయాలంటే F(x) ఇచ్చారు x², G(x) F(x) x² కాదు 2x - 1, G(x) వచ్చి x². సో ఫస్ట్ వన్ ఏంటంటే 3f - 2g(x). ఫస్ట్ క్వశ్చన్ అంటే 3 × F(x) - 2 × g(x) అని. సో 3 × F(x) వచ్చి 2x - 1 -2x² మల్టిప్లై చేద్దాం. 3 × 2 = 6x -3 -2x². సో ఇదే ఆన్సర్. దీన్నే మనం నీట్గా రాద్దాం అంటే -2x² + 6x -3. సో సెకండ్ వన్కి వచ్చామంటే సెకండ్ వన్ ఏంటి? Fg(x). Fg(x) అంటే F(x) × g(x). F(x) 2x - 1 × x² మల్టిప్లై చేద్దాం. x² × 2x 2x³ -x². ఓకే. నెక్స్ట్ F/G(x) అన్నాడు. F/G(x) అంటే ఏం లేదు, F(x/G(x) అంటే 2x - 1/x². ఫోర్త్ వన్ F+G+2. F+G+2 అంటే F(x) + G(x) + 2. F(x) ఎంత? 2x - 1 + x² - 2. సో x² + 2x - 3. ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్కి వచ్చామంటే 2 × F(x) నథింగ్. 2 × F(x) అంటే 2x - 1 4x - 2. నెక్స్ట్ సిక్స్త్ వన్ 2 + F(x) 2 + 2x - 1 2x 2 - 1 1 ఓకేనా. సో
నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లంకి వచ్చామంటే థర్డ్ సమ్ వచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ వచ్చి మోడ్ ఎక్స్. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఎఫ్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ మోడులెస్ ఎక్స్ ఉంది కాబట్టి ఒక్కసారి ఏమో ఎక్స్ స్క్వేర్, ఇది ప్లస్ ఎక్స్ ఎప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఎప్పుడు, ఎందుకంటే మోడులెస్ ఎక్స్ డెఫినేషన్ ఇది, ప్లస్ ఎక్స్ వెన్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 మైనస్ ఎక్స్ వెన్ ఎక్స్ లెస్ దాన్ 0 అని. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎఫ్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ సేమ్. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ మైనస్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్, ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఎక్స్ లెస్ దాన్ 0 ఉన్నప్పుడు. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ ఇంటూ జీ, థర్డ్ వన్ ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎఫ్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ క్యూబ్ ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0. ఆ డెఫినేషన్ ప్రకారం ఒకసారి ప్లస్ కేసు నెగిటివ్ కేసు చూసుకోవాలి. ఫోర్త్ వన్ 2f, 2f అంటే 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చి ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ అయిపోయింది. నెక్స్ట్ ఎఫ్ ప్లస్ 3, ఎఫ్ ప్లస్ 3, ఎఫ్ ప్లస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 3 యాడ్ చేయాలి. ఎఫ్ ప్లస్ 3 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. నెక్స్ట్ సిక్స్త్ వన్ ఎఫ్ బై జీ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎఫ్ బై జీ అంటే ఎఫ్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ బై ప్లస్ ఎక్స్, ఇప్పుడు ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ స్క్వేర్ బై మైనస్ ఎక్స్, మైనస్ ఎక్స్ వస్తుంది, ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 క్యాన్సిల్ చేస్తే, గ్రేటర్ దాన్ అయితే ప్లస్, లెస్ దాన్ అయితే మైనస్, ఇలా తీసుకోవాలి. ఓకేనా. ఇది థర్డ్ సమ్. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ వన్. ఫోర్త్ వన్లో మనకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు. ఎఫ్ ఆఫ్ 2.5 ఎఫ్ ఆఫ్ 0 కనుక్కోమంటున్నారు. ఎఫ్ ఆఫ్ 2.5 అంటే ఆ ఇంటర్వెల్ని బట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అంటే 3 కంటే పెద్దదైతే దీన్ని యూజ్ చేయాలి, -2 నుంచి 2కి మధ్యలో ఉంటే దీన్ని యూజ్ చేయాలి, ఎక్స్ లెస్ దాన్ -3 అయితే దీన్ని యూజ్ చేయాలి. అంటే 3 కంటే పెద్దది -2కి 2కి మధ్యలో, -3 కంటే చిన్నది అంటే 2 కంటే పెద్దది 3కి 2కి మధ్యలో ఫంక్షన్ నాట్ డిఫైన్డ్, ఫంక్షన్ నాట్ డిఫైన్. ఆ ఇంటర్వెల్లో ఫంక్షన్ ఎలా ఉంటుంది 2కి 3కి మధ్యలో డిఫైన్ చేయలేదు. సో ఎఫ్ ఆఫ్ -2 దగ్గర ఎక్స్ స్క్వేర్ -2 అంటే ఇక్కడ -2 రాయాలి, -2 హోల్ స్క్వేర్ -2 4 -2 2. ఓకేనా. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -4 అంటే -4 అంటే లెస్ దాన్ -3, -3 కంటే చిన్నది అంటే ఇది 2x + 1 అవుతుంది, 2x + 1 అవుతుంది. 2 ఇంటూ -4 + 1 -8 + 1 -7. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 0 అంటే లెస్ దాన్ ఇక్కడ వస్తుంది, -2కి 2కి మధ్యలో 0 వస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ -2 ఇది వస్తుంది, 0 స్క్వేర్ -2 -2. ఎఫ్ ఆఫ్ 1 అంటే -2కి 2కి మధ్యలోనే ఉండేది, 1 స్క్వేర్ -2 -1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 9 అంటే ఎఫ్ ఆఫ్ 9 లాస్ట్లో, ఎఫ్ ఆఫ్ 9 అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 3 కంటే పెద్దది కాబట్టి 3 ఇంటూ 9 -2 18 -2 17. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లము ఎక్సర్సైజ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అన్నాడు. ఎఫ్ ఆఫ్ 0 6, ఎఫ్ ఆఫ్ 2 1, ఎఫ్ ఆఫ్ -3 6, ఏబి వాల్యూస్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 0 6 అన్నాం అంటే ఎక్స్ ఉండే దగ్గర 0 రాద్దాం. 0 రాసామంటే
సి 6 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 1 రాద్దాం. ఎక్స్ ఉండే దగ్గర 2 రాద్దాం. ఎక్స్ ఉండే దగ్గర 2 రాస్తే 4a ప్లస్ 2b ప్లస్ సి ఈక్వల్ టు 6. ఎఫ్ ఆఫ్ -3 6 అన్నాడు అంటే ఎక్స్ ఉండే దగ్గర -3 రాద్దాం. 9a -3b ప్లస్ సి ఈక్వల్ టు 6. కానీ ఇక్కడ సి వాల్యూ 6 కాబట్టి దీంట్లో సి ఉండే దగ్గర 6 రాస్తున్నాము. అంటే ఏమవుతుంది 4a ప్లస్ 2b ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా సి దగ్గర 6 రాసామంటే 9a -3b ఈక్వల్ టు 0. ఇక్కడ 6 రాస్తే ఓకేనా. ఇక్కడ 1 కదా, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 1 అంటే -5 వస్తుంది. సో ఇక్కడ -5 ఇక్కడ 0 ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఇంటూ 3 చేద్దాం, దీన్ని ఇంటూ 2 చేద్దాం, దీన్ని ఇంటూ 3. 12a ప్లస్ 4b ఈక్వల్ టు -15 ఇంటూ 2. 18a -6b ఈక్వల్ టు 0. ఓకేనా. దీన్ని 2తో మల్టిప్లై చేసాం, దీన్ని 3తో. 3 4 = 12, 3 2 = 6. సో 6b క్యాన్సల్. 12 ప్లస్ 18 30a ఈక్వల్ టు -15. సో ఏ వాల్యూ ఏమవుతుంది -15/30 -1/2 ఏ వాల్యూ. ఇంకా బి కావాలి కదా, బి కావాలంటే ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నది 4a ప్లస్ 2b వచ్చి -5. ఇక్కడ ఏ ప్లేస్లో -1/2 రాయండి. -1/2 2 1 = 2 2 = కదా. సో ఇక్కడ ఏముంటుంది -2 ప్లస్ 2b ఈక్వల్ టు 5 ప్లస్ 2 -5 ఇక్కడ. సో 4a ఈక్వల్ టు -5 ప్లస్ 2 -3 వస్తుంది. సో b ఈక్వల్ టు -3/2. -5 ప్లస్ 2 -3. b వాల్యూ ఇది, a వాల్యూ ఇది. ఓకేనా. అంటే ఇక్కడ మనము ఎందుకు మల్టిప్లై చేసామంటే ఇంటూ 3 ఇంటూ 2 bని ఈక్వల్ చేసుకోవడానికి. 2 3 = 6, 3 2 = 6. అప్పుడు ఇలా క్యాన్సిల్ చేయొచ్చు. ఇది ఈక్వేషన్ సాల్వింగ్ మీరు 6th 7th క్లాస్లో నేర్చుకుంటారు. ఓకేనా. ఇది ఎక్సైజ్ 2D. నెక్స్ట్ మనకు నెక్స్ట్ చాప్టర్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ చాప్టర్ 3 డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.